చెప్పే. ఏమైంది సంధ్య, అన్వేష్కి లవ్ ప్రపోజ్ చేస్తానో చేసినావా? చెప్పిందే. ఏంది అంత డల్గా చెప్తాను? నీ లవ్ యాక్సెప్ట్ చేయలేదా? లేదే, ఇన్ని రోజుల నుంచి అన్వేష్కి నేనంటే ఇష్టం అని అనుకున్నా, కానీ అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు నీ మనసులో మాట చెప్పినావు కదనే, మరి ఎస్ చెప్పినట్ట నువ్వు చెప్పినట్ట? ఇటు ఎస్ చెప్పలేదు, నువ్వు చెప్పలేదే. ఇంకా అన్వేష్ వాళ్ళ మర్దల్ని మర్చిపోలేదంట, అదే బాధల్లో ఉన్నాడంట. సర్లేవే, నీ మనసులో మాట అయితే చెప్పినావు కదా, ఒక టెన్షన్ అయితే పోయింది, నువ్వేం బాధపడక్తి. సరేనే. అరే నువ్వు అన్న నిజమేరా, ఇంతకుముందే సంధ్య నన్ను ఇష్టపడతానని చెప్పేసి అక్కడనే చెప్పిందిరా. అరే మంచిగా మొన్ననే ఇద్దరు గవర్నమెంట్ జాబ్ రాసొచ్చు కదరా. ఇద్దరు ఇట్లా ఎవరికో ఒకరు జాబ్ వచ్చినా మంచిగా లైఫ్ సెటిల్ రా. ఆమె లవ్ ఓకే చెయ్యి. ఏమో రైగా, నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదురా. కొన్ని రోజులు అయితే ఆలోచిస్తా. ఇంకా ఆలోచించుడేంద్రా, కొంప తీసి మీ మరదల్ని మర్చిపోలేదారా? అరే ఇప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోరా, మనం ఇష్టపడే వాళ్ళు దొరకడం కంటే మనల్ని ఇష్టపడడం దొరకడమే మన అదృష్టం.